2025వ సంవత్సరం ప్రారంభమైంది. అయితే ఈ 2025వ సంవత్సరం మార్చి నెల నుండి కొన్ని రాసుల వారికి కష్టాలు తప్పవు. మార్చి నెల నుండి ఈ రాసుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ రాసుల వారిపై శని యొక్క చెడు దృష్టి పడబోతుంది. ప్రస్తుతం శని కుంభరాశిలోనే ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరంలో శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి సంచారం చేస్తాడు. శని సంచారాన్ని వేరొక రాశిలోనికి మార్చుకోవటం వల్ల కొన్ని రాశుల వారికి ఈ 2025వ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. శని చూపు ఈ రాశులపై ఎక్కువగా ఉంటుంది. శనిని న్యాయదేవుడిగా పిలుస్తారు. మనం చేసే పనులు మంచివి అయితే మంచి ఫలితాలను, చెడు పనులు అయితే చెడు ఫలితాలను ఇస్తాడు. మనం చేసే చిన్న తప్పుకు కూడా శిక్షను విధిస్తాడు శనిదేవుడు. శనిదేవుడు కఠినంగా ఉంటాడు. తన ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా శని ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఒక వ్యక్తి కర్మల అనుసారం శుభ ఫలితాలను లేదా ప్రతికూల ఫలితాలను పొందుతారు. అందుకే శని భగవానుణ్ణి చాలా శక్తివంతమైన దేవుడిగా పరిగణిస్తారు. నిర్ణయాధికారి, కర్మల అనుసారం ఫలితాలను ఇచ్చే శనిదేవుడు ప్రతి 2.5 సంవత్సరాలకు ఒక్కసారి తన రాశిని మారుస్తాడు. జ్యోతిష శాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని సంచారం ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అందులో కొన్ని రాశులకు శని శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాడు. ఇంకొన్ని రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు. ఈ నేపథ్యంలో శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశించటం వల్ల కొన్ని రాశులకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి ప్రభావం ప్రారంభమవుతుంది. కొన్ని రాశులపై శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ 2025వ సంవత్సరంలో శని మార్చి 29న కుంభరాశిని వదిలి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. శని మీనరాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. అంటే జూన్ 3, 2027 వరకు శని మీనరాశిలోనే ఉంటాడు. శని యొక్క చల్లని చూపు ఎవరిపైన ఉంటుందో వారు కటిక పేదరికం అనుభవిస్తున్నా కూడా రాజుగా, కుబేరుడిగా మారగలుగుతాడు. అదే శని యొక్క చెడు దృష్టి పడితే మాత్రం ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. శని చెడు చూపు వల్ల అంతా చెడే జరుగుతుందా అంటే మాత్రం అది అబద్ధం అని చెప్పవచ్చు. శని గ్రహం నెమ్మదిగా సంచారం చేస్తుంది కాబట్టి మీ పనులు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆటంకాలు కలుగుతాయి. పనులు వెనుకబడుతూ ఉంటాయి. మరి ఈ 2025వ సంవత్సరంలో ఏ రాశులపై శని యొక్క చెడు దృష్టి పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే శని యొక్క చెడు ప్రభావం నుండి బయటపడడానికి మీరు ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జన్మరాశి నుంచి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఈ 3 రాశుల్లో మొత్తం 7.5 సంవత్సరాలు సంచరించటం వల్ల దీనిని ఏలినాటి శని అంటారు. శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి. జన్మరాశిలో అంటే శని 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్య భంగం, నీలాపనిందనలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్శాంతి ఉండకపోవటం, ధన వ్యయము, రుణ బాధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. శని 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తి కాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యము, మానసిక ఆందోళన ఉంటుంది. జీవితంలో మొదటిసారి వచ్చే ఏలినాటి శనిని మంగు శని అంటారు. రెండోసారి వచ్చే ఏలినాటి శనిని పొంగు శని అంటారు. ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలకు కాస్తైనా బ్రేక్ పడుతుంది. కానీ 3వసారి వచ్చిన శనిని మృత్యు శని అంటారు. ఈ దశలో అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయము తప్పవు. ప్రాణం పోయేంత వరకు పరిస్థితులు వెళ్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక 12, 1, 2 స్థానాలలో శని సంచారాన్ని ఏలినాటి శని, జన్మరాశికి 4, 8, 10 స్థానాలలో శని సంచరిస్తున్న శనిని అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే. అర్ధాష్టమ శని
జన్మరాశి నుంచి 4వ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబ సమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు, వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి. స్థాన చలనం, స్థిరాస్తి సమస్యలు, వాహన ప్రమాదాలు, తల్లికి అనారోగ్యం ఉంటుంది. అష్టమ శని. జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవటం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శత్రుబాధలు, ఊహించని నష్టాలు వస్తాయి. దశమ శని. జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక రాజకీయ అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. శని రాశిని మారినప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావాలు కూడా మారుతాయి. 2024లో కర్కాటక రాశికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, మకర, కుంభ, మీనరాశులపై ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ 2025వ సంవత్సరంలో శని మార్చి 29న మీనరాశిలోనికి వెళ్ళటం వల్ల కర్కాటక, వృశ్చిక రాశి వారికి శని దయ నుండి విముక్తి లభిస్తుంది. ఇదే సమయంలో వీటి తర్వాత ఉన్న రాశుల వారికి శని దయ ప్రభావం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశి తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ 2025 మార్చి 29వ తేదీ తర్వాత నుండి అష్టమ శని ప్రారంభమవుతుంది. శని సింహరాశిలో 8వ స్థానంలో ఉన్నాడు. శని 8వ స్థానంలో ఉంటే సింహరాశి వారికి ఈ 2.5 సంవత్సరాల పాటు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పవు. శత్రు బాధలు, నష్టాలు తప్పవు. ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఇక ఈ 2025వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమ శని కారణంగా ధనుస్సు రాశి వారు ఈ 2.5 సంవత్సరాల పాటు చిక్కులను ఎదుర్కొంటారు. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహన ప్రమాదాలు కూడా తప్పవు. కాబట్టి 2025 నుండి 2027 వరకు ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. మేషరాశిలో శని 12వ ఇంటిలో ఉంటాడు. మీనరాశిలో శని 1వ ఇంటిలో ఉంటాడు. కుంభరాశిలో శని 2వ ఇంటిలో ఉంటాడు. మేషరాశి వారికి ఈ సంవత్సరం నుండి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. మీనరాశి వారికి ఏలినాటి శని 2వ దశ ప్రారంభం అయ్యింది. కుంభరాశి వారికి ఏలినాటి శని 3వ దశ ప్రారంభం అయ్యింది. కుంభరాశికి చెందిన వారు ఈ 2.5 సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ 2.5 సంవత్సరాల పాటు ప్రాణగండంగానే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశులకు చెందిన వారు ఈ 2.5 సంవత్సరాల పాటు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ మౌనమే మీకు శ్రీరామ రక్ష. మొత్తం మీద చూసుకుంటే 2025 మార్చి 29వ తేదీ తర్వాత నుండి సింహ, ధనస్సు, కుంభ, మీన, మేషరాశులకు చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిథున రాశిలో శని 10వ ఇంటిలో ఉంటాడు. కాబట్టి మిథున రాశి వారి కూడా ఈ 2.5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావాల నుంచి బయటపడేందుకు పరిహారాలు పాటించటం చాలా మంచిది. శనిదేవుడు కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడని అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సి ఉంటుంది. దానివల్ల సడే సతి దయ్యా ప్రభావాలు తగ్గించుకోవచ్చు. ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయటం వలన ఏలినాటి శని, అర్ధాష్టమ శని సమస్యలు తగ్గిపోతాయి. ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించాలి. శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవటం వల్ల శని చెడు ఫలితాల ప్రభావం తగ్గుతుంది. శనిదేవుడి ఆశీస్సులు పొందేందుకు ఆయనకు ఇష్టమైన వస్తువులు కొన్ని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నల్ల మినపప్పు, నలుపు రంగు వస్త్రాలు, ఆవ నూనె, ఇనుము, బెల్లం వంటి వస్తువులు శనివారం నాడు దానం చేయాలి. ఇలా చేయటం వల్ల శనిదేవుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ లభిస్తాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రతికూల ప్రభావాలు తగ్గించుకునేందుకు మీరు శక్తివంతమైన శని మంత్రం లేదా శని స్తోత్రాన్ని పఠించాలి.
అలాగే దాతృత్వ కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. హనుమంతుణ్ణి ఆరాధించాలి. రావి చెట్టు కింద శనివారం ఆవ నూనెతో దీపం వెలిగించి శనిదేవుణ్ణి ప్రార్థించాలి. ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవాలని అనుకున్నట్లయితే మీరు శనివారం పూట పొరపాటును కూడా ఇనుము వస్తువులను కొనుగోలు చేయరాదు. ఇలా చేస్తే శని ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కష్టజీవులకు ఎటువంటి సహాయం చేసినా శని ఆశీస్సులు లభిస్తాయి. చీమలకు పిండిలో పంచదార వేయటం వల్ల కూడా శని ఆశీస్సులు లభిస్తాయి. శని దోషం నుంచే విముక్తి కలుగుతుంది. ఎల్లకాలం పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే జీవితపు విలువ తెలుస్తోంది. ఎప్పుడూ సత్కార్యాలే ఉంటే మదానికి హద్దేముంటుంది? అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం దిగిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవుల ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు సూర్య భగవానుడికి. ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తూ ఉంటారు. జీవితం కష్ట నష్టాలను మానసికంగాను శారీరకంగాను వాటిని ఎదుర్కొనే విధంగా చేయటంలో శనిదేవుడు ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. ఇలాంటి బాధలను తట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. అందువలనే ఎంతటి వారైనా సరే శనిదేవుని పేరు వినడానికి కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఆయన మాత్రం తాను అనుకున్న పనిని పూర్తి చేసుకుంటాడు. తన అనుగ్రహాన్ని ఆశించిన వారిపై నుండి తన ప్రభావాన్ని తగ్గిస్తూ వెళ్తూ ఉంటాడు. శని దోషం బారిన పడిన వాళ్ళు ఆయనను శాంతింపచేసి ఆయన అనుగ్రహాన్ని పొందటం మినహా మరో మార్గం లేదు. శని దోషాల నుండి బయటపడి పూర్వస్థితికి చేరుకోవాలంటే అది శనిదేవుని కరుణా కటాక్షాలతోనే సాధ్యమవుతుంది. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పుకోబడుతోంది. శని త్రయోదశి రోజున ఈ పూలతో పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. శని త్రయోదశి రోజు ఉదయాన్నే శనిదేవునికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలాగా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వలన శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం, వికలాంగులకు, ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టటం, ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి. వీలైనన్ని సార్లు నల్ల నువ్వులతో శివార్చన చేయటం చాలా మంచిది.